భారతదేశ ఎకానమీ రికార్డులు బ్రేక్ చేస్తాను. తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉంటే ఇవాళ భారతదేశంలో ఎకానమీ చెప్తా we should not compare apples and oranges. I'll compare that. 105% GDP growth in the past 10 years అధ్యక్ష. రికార్డ్ బ్రేక్ అయింది. మనది 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో మన $2 trillion ఎకానమీ. ఇండియా వాజ్ ఏ ట్రూ $2 trillion ఎకానమీ. ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత 105% ఇంక్రీజ్. ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష? $4.3 trillion ఎకానమీ. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ వృద్ధి సాధించలేదు అధ్యక్ష. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ టార్గెట్ అధ్యక్ష. 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ఇదే రేటు కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి 4వ స్థానానికి పోతాం. 2 సంవత్సరాలు జర్మనీని దాటి 3వ స్థానానికి పోతాం. వీఆర్ గోయింగ్ టు బి 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అధ్యక్ష. చైనా గ్రోత్ ఎంత ఉంటే అధ్యక్ష? బాగా మనం చైనా గురించి సెకండ్ చైనా ఏదో హైదరాబాద్ను 1+ హైదరాబాద్ +1 ఏదో చైనా +1 అనేది ఏదో ఈక్వేషన్ తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారు. కానీ చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years వాజ్ 74%, 74%. అమెరికా గ్రోత్ పర్సంటేజ్ 28%, మియర్ 28%. నేనేం చెప్తున్నా అంటే 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది $2 trillion ఎకానమీ మాత్రమే. ఇదే దాటించలేకపోయినాం. గ్లోబలైజేషన్ వాజ్ స్టార్టెడ్ బై పివి నరసింహారావు ఇన్ 92. 10 ఏళ్లలో తెలంగాణ ఎకానమీని $1 trillion ఎకానమీ చేర్చగలుగుతారా అధ్యక్ష? మీరు 2014 వరకు మనకు నేషన్ వైడ్ మన ఎకానమీ సైజే $2 trillion. 10 ఏళ్లలో మీరు $2 trillion ఎకానమీ నేషన్ వైడే మీరు దాటించలేని వాళ్ళు ఇవాళ $1 trillion చేర్చగలుగుతారు అధ్యక్ష. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు అధ్యక్ష? వెనకటికో సామెత నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని, ఉత్తరాంధ్ర సామెత అట్లనే ఉంది మనం చెప్పేసి మాట్లాడండి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కేంద్రం ఏమిస్తుంది అని గగ్గోలు పెట్టే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, పెద్దన్నలాగా మోదీజీ వ్యవహరిస్తుండ్రు. ఈ రాష్ట్రానికి RRR ఇచ్చిండ్రు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండ్రు, PM మిత్ర కింద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చిండ్రు, నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు. కేంద్రం సహకరిస్తుందని వారే చెప్పారు. ఇవాళ 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఈ బడ్జెట్లో మనం పెట్టుకునే అంకెల్లో 1,00,000 కోట్లు కేంద్రమే జమ చేస్తుంది. ఇంకో రకంగా అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ యాజ్ వెల్ యాజ్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఈ 3 పద్ధతుల కింద మనకు వచ్చేటి 1,00,000 కోట్ల రూపాయలు. ఒక నిమిషం హరీష్ గారు. అధ్యక్ష, వారు 1,00,000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ లెక్కల్లో సరే ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. అవి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పద్ధతులలో భాగంగా నాకు వస్తున్నాయి. మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పోయి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, మీరు ప్రత్యేకించి ఏమైనా ఇచ్చినారా? పక్క రాష్ట్రానికి వాళ్ళతో రాజకీయంగా మీరు నిలబడ్డారు కాబట్టి పక్క రాష్ట్రానికి అనేకం ఇస్తూ ఉన్నారు. తెలంగాణకు మీరు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలకు ఇచ్చేది కాక ప్రత్యేకించి ఏమి ఇచ్చారో చెప్పండి. మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం అప్పుల పరిస్థితి ఎంత? మీరు యాపిల్ తోటి ఆరెంజ్ తోటి పొలవకండి. యాపిల్ ఎవరు, ఆరెంజ్ ఎవరు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఆర్భాటంగా, అట్టహాసంగా, అబద్ధాల మీద సత్యదూరమైన మాటల మీద అటువంటి బతుకుతున్నది ఎవరు? వాస్తవానికి దగ్గరగా గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దాని నుంచి ఎట్లా బయటికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు కావచ్చు, దానివల్ల ఇబ్బంది జరుగుండొచ్చు. తీసుకోకపోయినా మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టమ్ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు కేంద్రంలో మేము అభ్యర్థిస్తా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సహకరించమని అడిగితే ప్రత్యేకించి మీరు తీసుకున్న చొరవ వల్ల, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవ వల్ల, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పక్క రాష్ట్రానికి ఇస్తున్న విధంగా వీళ్ళు కొత్తగా రాష్ట్రం ఏర్పడమని ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన ఏమైనా దాఖలాలు ఉంటే, ఆధారం ఉంటే చెప్పండి. రొటీన్ ప్రాసెస్ ఇచ్చే ₹1,00,000 అది ఫెడరల్ సిస్టంలో మేము కడుతున్నాం కూడా చెప్పాలి. 1,00,000 కోట్లు మాకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పైసలు కేంద్రానికి పోతున్నాయో కూడా చెప్తే
తప్పకుండా వారు హరీష్ రావు గారు పాల్వాయి హరీష్ రావు అంటే మళ్ళీ హరీష్ రావు అనుకున్నారు. వారు డ్యూయల్ రోల్ చేస్తారు అప్పుడప్పుడు. కాబట్టి నేను వారి ముంగట కూడా అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. ఎక్కువ నేను డీవియేట్ కాదలుచుకోలేదు. కేంద్రం సహకరించకపోతే ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదు అధ్యక్ష. ఇది నా ప్రగాఢ విశ్వాసం, అందరికీ తెలిసిన విషయం. దీంట్లో దీనికి వివాదమే లేదు. ఈ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ పద్దు అయిపోయింది అధ్యక్ష. విద్యుత్ రంగం కేటాయింపులు పెంచిర్రు, మంచిదే. 16,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు పోయిర్రు. మన పీక్ లోడ్ కూడా 17,000 మెగావాట్లు దాటింది అధ్యక్ష. 17,162 మెగావాట్లు. అంటే మొన్ననే థర్స్డే, మొన్నటి గురువారం, ఇవాళ బుధవారం కదా, వారం రోజుల క్రితమే మన పీక్ లోడ్ కూడా పెరిగింది. బట్టి గారు లేరు కానీ వారిని అభినందించాల్సిందే. పోడు భూముల్లో గిరిజనులకు గిరి జల వికాసం కింద ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మేము సోలార్ పంప్ సెట్లు పెడతామని వారు హామీ ఇవ్వడం గొప్ప విషయం అధ్యక్ష. మా 25 నియోజకవర్గాలు ఇవాళ పోడు రైతులతోటి, పోడు భూములతోటి పోడు రైతులు ఇబ్బంది పడుతున్నారు 25 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో. వారందరి తరఫున బట్టి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మంచి అనాలి. ఎక్కడైనా బట్టగాల్చి మూతి మీద వేయడం మాకు అవసరమే లేదు అధ్యక్ష. కాబట్టి డిస్కామ్స్ యొక్క అక్యూములేటెడ్ లాసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. 62,000 కోట్లు ఉన్నాయని గతంలో మనకు బట్టి గారు ఇచ్చిన వైట్ పేపర్, తెలంగాణ స్టేట్ పవర్ సెక్టర్ వైట్ పేపరు పేజ్ నెంబరు 28లో ది అక్యూములేటెడ్ లాసెస్ ఆఫ్ డిస్కామ్స్ యాజ్ ఆన్ 31st March 2023 stand at 62,000 crores and the discoms have a debt of 81,000 crores as on 31/10/2023. మరి ఏమైనా తగ్గినాయా అని నేను చూసిన, పెరిగినాయి అధ్యక్ష. ది అక్యూములేటెడ్ లాసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. 62,000 కోట్లు 65,000 కోట్లు అయిపోయినాయి ఇవాళ. మరి మనం ముందుకు ఎక్కడ పోతున్నాం అధ్యక్ష? డెట్ కూడా మీరు గవర్నమెంట్ పెండింగ్ డ్యూసే 28,673 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా 14,000 కోట్ల రూపాయలు డిస్కామ్లకు ఇవ్వాలి. 15,000 కోట్లు గవర్నమెంట్ డిఫాల్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక డిస్కామ్స్ కంటిన్యూ టు బ్లీడ్. పవర్ ఏదైతే విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయో అవి రక్తం ఓడుతున్నాయి అధ్యక్ష. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేస్తూ, అట్లనే పేజ్ 6 ఆఫ్ యువర్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ నాయకులు చదువుతున్నారో లేదో కానీ నేనైతే రోజు తలాపుకు పెట్టుకొని పండుకుంటాను. ఇది రోజు ఎక్కడ టైం దొరికితే ఆ మేనిఫెస్టో చదువుడు. పొద్దున లేచేటప్పుడు ఒక 5 నిమిషాలు, సాయంత్రం రాత్రి పండుకునేటప్పుడు 5 నిమిషాలు. అరే మీరు మాకు ఎజెండా ఇచ్చిండ్రండి, దాన్ని ఎందుకు ఉపయోగించాం? పేజ్ నెంబర్ 6 చదువుకోండి. మీరు ఎంత మంచి మేనిఫెస్టో తయారు చేశారు. శ్రీధర్ బాబు గారు లేరు ఇవాళ, వారిని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా. ఇవాళ 6వ నెంబర్ పేజీలో 3వ నెంబర్ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. కానీ ప్రాబ్లం అక్కడ ఏమవుతుందంటే ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా 0 బిల్లుకు ఇనెలిజిబుల్ చేస్తాను. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇచ్చి ఆ పైన ఏదైనా పైన ఎక్కువ అమౌంట్ ఉంటే దాన్ని వసూలు చేసే కార్యక్రమం చేయండి తప్పించి ప్రతి ఒక్కరు ఈ ఎండాకాలం ఎట్లాగూ ఎండాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది, అందరూ ఇనెలిజిబుల్ అయిపోతున్నారు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో లోపు అని రాయలే అధ్యక్ష. నేను అందుకే ఇది ఏదైనా వరకు అని రాయలే. ఇగో పేజ్ నెంబర్ 6 ఇక్కడనే ఉన్నారు. హరీష్ గారు ఓకే ఓకే ఓకే. బిల్లు లేట్ తీయడంతో కూడా బిల్లు 1 యూనిట్ పెరిగితే దాని మీద కూడా ఎక్కువ 0 బిల్లుకు ఇనెలిజిబుల్ అని చెప్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ లైన్ల ఎక్స్టెన్షన్ కానీ కరెంట్ లైన్ల షిఫ్టింగ్ కానీ 10 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. ₹1 కేటాయిస్తలేరు, డబ్బులు లేవంటారు. రైతులు కానీ డొమెస్టిక్ యూజర్స్ కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పోల్కి షిఫ్టింగ్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది. గతంలో ఇండ్లు లేకుండా కొత్తగా ఇండ్లు అయిపోయినాయి. ఇండ్ల కింద ఇప్పుడు వైర్ల కింద ఇండ్లు వస్తే వాటిని షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి రాలే. రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళు లేరు, వారు ఒక్కరికే 67 కోట్లు వచ్చినాయి. మాకైతే 0